నమస్తే అండి. నాయుడు గారి వ్యవసాయం చూద్దాం రండి. ఇదేనండి తోట. ఇందులోని పళ్ళు, కూరగాయలు, అలాగే ఆకుకూరలు చాలా రకాలు వేసామండి. అయితే ఇంతవరకు మేము ఈ వ్యవసాయం చేసి 5 సంవత్సరాలు అవుతుందండి. కానీ ఎప్పుడు కూడా ఇన్ని మొక్కలు వేయలేదు. ఇన్ని ఆన్లైన్లో కూడా తెప్పించాము. ఇంతవరకు మేమే విత్తనాలు కట్టుకొని మేమే వేసాము. కానీ ఇంతవరకు బయటవేవి తేలేదండి. కానీ ఈసారి మటుకు ఆన్లైన్లోని చిక్కుడు జాతులు చాలా మొక్కలు తెప్పించాను, సీడ్స్ తెప్పించానండి. ఆ సీడ్స్ అన్నీ కూడా వేసాము. ఎలాగొస్తాయి ఏమో చూడాలి. ఇది లాస్ట్ ఇయర్ మిరప చెట్టు అండి. చూడండి ఎలా కాపు వచ్చిందో. ఇలాగే లాస్ట్ ఇయర్ది అలాగే 1 year 2 years ఉంచామండి. వంగ చెట్లు, ఇవి మిరప చెట్లు ఉంచామండి. బాగా వస్తున్నాయండి. అది కూడా మేము ఏమి కెమికల్స్ ఏమి వాడట్లేదండి. అవి మేము ఇంట్లో కిచెన్ వేస్టేజ్ ఇలా కొన్ని మెడిసిన్స్ తయారు చేసి వాడతామండి వీటికి. అందుకే అప్పట్లోనే మా తాతయ్యలు వాళ్ళు పండించేటప్పుడు తిన్న వ్యవసాయం ఇది. కాయగూరల టేస్ట్ అండి ఇది. మేము కూడా వాళ్ళలాగే పండించాలనే దీంతో పండిస్తున్నాము. బయట కొంటున్నాం కదండి, కూరగాయలు చాలా కాస్ట్ ఉంటున్నాయి. సర్లే మన ఇంటికి సరిపోయినట్టు మనం చేసుకోలేమా అనే ఫీలింగ్లోనే చేసామండి. బాగా అనిపిస్తుంది. మేము మా తోటలోనివే కాయగూరలు అండి. మ్యాక్సిమం ఏదో దొరకనివి అయితేనే మేము బయట నుంచి తెస్తాం, కానీ లేకుంటే మా తోటలోనివే అన్నీ కోసుకుంటామండి. మాకు సరిపోతున్నాయండి. అలాగే ఇదిగోండి, ఇవి స్వీట్ కార్న్ చాలా రకాలు వేసామండి. అది అందరూ కూడా ఇలాగే పండించుకుంటే మంచిది. ఫ్యూచర్లోని ఎవరు వ్యవసాయం చేసేటోళ్ళు ఉండరండి. అందరూ జాబ్లే చేస్తుంటారు కాబట్టి అందుకనే చిన్న ప్లేస్ ఉంటే ప్లేస్లోనో, లేకుంటే గోళంలోనో, కుండీల్లోనో, బ్యాగ్స్లోనో పండించుకొని అందరూ కూడాను ఇలాగ సహజసిద్ధంగా పండించి తినాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాండి. అలాగే ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఈ పని చేసినా సరే మనకి కూడా హెల్దీ అండి. అందుకోసమని ఈ మధ్యనే మాకు తెలిసింది. మేము చేస్తున్నది 5 years అయినా ఇక్కడ ఇంత ఎక్కువగా చేసేది ఒక 2 years నుంచి ఎక్కువగా చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి.